హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళ గురించి కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుంది. ఇందిరమ్మ పథకం కింద తొలి విడతలో 71,482 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దాదాపు 700 మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. బేస్ మట్టం పూర్తి చేసిన వారి లబ్ధిదారుల అకౌంట్లో మార్చి 15వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 అయితే జమ చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 715 కోట్ల రూపాయలనైతే సిద్ధమైతే చేసింది. గోడలు నిర్మించాక ₹1,25,000 జమ చేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత ₹1,75,000. ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారికి మొత్తం ₹5,00,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై